హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే కదా, ఇంకా ఈరోజు అయితే పిల్లలకి పాలు కూడా ఇచ్చేసాను అనమాట. పాలు కూడా తొందరగానే తీసుకొచ్చారు. ఇంకా త్వరగా కాసేసి చల్లారబెట్టి ఇచ్చేసాను అనమాట. ఇంకా పాలు తాగి పిల్లలు అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు. 7:10 అయింది టైం వచ్చేసి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, పూజ కూడా ఉంటుంది. ఇంకా మన ప్యాకింగ్ వర్క్ కూడా ఉన్నదండి. ఇంకా పిల్లలు వెళ్ళేసరికి ముగ్గు అయితే పెట్టలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అప్పుడైతే ముగ్గు అయితే పెట్టాను. ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయండి. వంట అయితే చేసేసాను కదా. ఇంకా కర్రీ వచ్చేసి మొన్న నాటు చిక్కుడుకాయలు తెచ్చారు కదా, ఇంకా చిక్కుడుకాయ టమాటా అయితే వండాను. ఇంకా మా పెద్దోడికి అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేశానమాట. వాడికి చిక్కుడుకాయ అయితే తినడు. ఇంకా తర్వాత పిల్లలు మా హస్బెండ్ కూడా వెళ్ళిన తర్వాత 8:30కి నేను కూడా స్నానం చేసి ఇంకా దేవునికి అయితే పూజ చేసాను. ఇంకా అంతకుముందే మా హస్బెండ్ పూజ చేసే వెళ్తారు రోజు. ఇంకా తర్వాత నేను కూడా చేసేసాను అనమాట. ఆయనకు కూడా బాక్స్ పెట్టేసి టిఫిన్ పెట్టేశాను. ఇంకా ఆయన పూజ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా పూజ చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో పనులన్నీ, ఇంకా బట్టలు ఉతకాలి, గిన్నెలన్నీ తోమాలి. ఇంకా పూజ అయిన తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి ముందైతే నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పి ముందు పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. తలస్నానం చేసి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతకలేదండి. గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా శుద్ధ అయితే ఉంది కదా, అదైతే ముక్కలుగా చేశాను. కవర్లు అయితే లేవు. ఇంకా ఎవరో తెప్పిస్తానన్నాను అన్నారు, కానీ అవి అయితే లేవంట. ఒక షాప్ దగ్గర అడిగి వచ్చేసారంట. ఇంకా కవర్లు అయితే లేవని చెప్పి అవైతే మనకి ఏ సైజు కావాలో అవి అయితే ఆ సైజులో ముక్కలు అయితే కొట్టేసి పెట్టానండి. ఒక 2 hours అయితే పట్టింది. ఇంకా మొన్న అయితే నిన్న వీడియో తర్వాత ఒక వీడియో షూట్ చేశాను అనమాట. అవి ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మొన్న అయితే వెళ్ళాను. ఇంకా ఈ నారీల కింద ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి వెళ్ళానమాట. ఇంకా ట్రైనింగ్ అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, డ్వాక్రా గ్రూప్లో ఉండే ఆడవాళ్ళు అయితే చేసుకోవచ్చండి. ఇంటి దగ్గర ఉండి మనకి నెలకి 10 రోజులు చేస్తే సరిపోద్ది. ఇంకా చదువుకుని ఖాళీగా ఇంట్లో ఉండేదానికంటే ఇంకా ఇదైతే చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదండి. నాకు కూడా చెయ్యొచ్చు అనిపించింది. పర్వాలేదు. ఇంకా గ్రూప్లో వాళ్ళకి బుక్స్ రాయడం, మీటింగ్ పెట్టడం, ఫొటోస్ తీసి పెట్టడం అంతే అన్నమాట. ప్రతి ఒక్క సభ్యురాలకి వాళ్ళు పెట్టే ప్రతి ప్రాజెక్ట్ గురించి తెలుస్తుందో లేదో అని ఈ నారీలను అయితే పెడుతున్నారండి. మన గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.